నేను మా ఆవిడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్గా ఏం చేస్తాను తెలుసా అండి? ఏం చేస్తారు? ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడిగారండి. నేను ఏం చేస్తానో తెలుసా? హాయ్ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. మీరు ఏ పనిలో ఉన్నా, మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో 9552300009 నెంబర్ కి హాయ్ అని పెట్టండి. కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక హాయిగా మీ పనులు చేసుకోండి. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన. ఇది ప్రజా ప్రభుత్వం. కంచగచ్చిబౌలి భూముల కేసు కోర్టులో ఉన్నందున ఏమి మాట్లాడబోమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మీడియాతో చిట్ చాట్ లో కీలక విషయాలు మాట్లాడారు ఆయన. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసినటువంటి పోస్టులపై చట్ట ప్రకారం ముందుకెళ్తామన్నారు. నెమళ్లు జనావాసాల్లోకి రావటం సర్వసాధారణమని చెప్పారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన సమాచారంతో ప్రధానమంత్రి మాట్లాడారన్నారు. కంచగచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. కోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, గచ్చిబౌలి భూముల కేసు కోర్టులో ఉన్నందున్నటువంటి ఏమి మాట్లాడమని చెప్తూ ఉన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఒకవైపు స్మితా సబర్వాల్ గురించి కూడా స్పందించడం జరిగింది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాసేపటి క్రితమే మంత్రి శ్రీధర్ బాబు గాంధీ భవన్ లో చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ లో భాగంగా అనేక కీలక అంశాలను కూడా పేర్కొన్నారు. ప్రధానంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హెచ్క్యూ కంచె గచ్చిబౌలి భూములపైన కూడా మాట్లాడారు. అందులో ప్రధానంగా ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి ఆదేశాలు, అదేవిధంగా గతంలో మాట్లాడినటువంటి కామెంట్స్ ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు పైన తమకు గౌరవం ఉందని, కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఎక్కువగా మాట్లాడనని, అండ్ మూడవ చట్టాలకు లోబడి భూములను మా ప్రభుత్వం కాపాడుకుంటుంది, కంచె గచ్చిబౌలి భూములు ప్రభుత్వం భూమి అని సుప్రీంకోర్టు చెప్పింది. హెచ్క్యూ అంశంలో విష ప్రచారాన్ని బీఆర్ఎస్ నాయకులు చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రం నుంచి వాళ్ళు కూడా తప్పుడు ప్రచారం చేశారు, తప్పుడు పోస్టులు పెట్టారు. అనంతరం వాటిని డిలీట్ చేశారు. అండ్ మోరోవర్ నాయకత్వం ఏదైతే చెప్పిందో దాన్ని నమ్మి మోడీ మాట్లాడారు. కనీసం తన దగ్గర ఉన్నటువంటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ని కూడా ఉపయోగించకుండా మాట్లాడారు అన్నారు. సేమ్ టైం ఈ రోజు కాసేపటి క్రితం హాయ్ హైదరాబాద్ అనే ఒక పోస్ట్ పెట్టి దాన్ని రీట్వీట్ చేసినటువంటి స్మితా సబర్వాల్ కి ఎవరైతే ట్విట్టర్ లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి ఫేక్ పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరి పైన కూడా పోలీసులు ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తున్నారు, విచారణకు ఆదేశిస్తున్నారు. ఎందుకంటే ఫేక్ ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అది మొత్తం కేవలం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా చుట్టేసినటువంటి నేపథ్యంలో ఫేక్ పోస్టులు పెట్టిన వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజుల నుంచి అనేక మందికి కూడా నోటీసులు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ హాయ్ హైదరాబాద్ అనే ఒక పోస్ట్, అది ఏదైతే గిబ్లీ ఆర్ట్ కి సంబంధించినటువంటి పోస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసినటువంటి పోస్ట్, దాన్ని తన సొంత అకౌంట్ లో అఫీషియల్ ఐడిలో కూడా రీట్వీట్ చేశారు. దానికి సంబంధించి గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశం పైన శ్రీధర్ బాబు అడిగినటువంటి సమయంలో అధికారులే కానివ్వండి, లేదా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కానివ్వండి, ఎవరైనా సరే ఈవెన్ నాయకులైనా సరే ఖచ్చితంగా వాళ్లకు చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది అంటూ కూడా కామెంట్ చేశారు. మొత్తానికైతే హెచ్క్యూకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మేము దానికి కట్టుబడి ఉంటాము. సుప్రీంకోర్టు ఏవైతే రిపోర్ట్స్ కానివ్వండి, ఏవైతే ఇతర అడిగిందో వాటికి సంబంధించినటువంటి అన్ని కూడా త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.